హలో హాయ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ చుట్టుపక్కల బస్టాండ్ వద్ద ఉన్నటువంటి కాంప్లెక్స్కు సంబంధించి అక్కడ జరుగుతున్న వ్యభిచారం మరియు కొన్ని స్మగుల్ గుడ్స్ వ్యాపారాలు, మొబైల్స్ వగైరా కొన్ని విషయాలపై గత 3 నెలలుగా నేను పరిశీలించగా అక్కడ జరుగుతున్నటువంటి వ్యభిచారపరంగా అరాచకాలు, దాదామామూలు, బేటాలు, అక్కడ జరుగుతున్న మొబైల్ కాంటాక్ట్స్, సెకండ్స్ మొబైల్, దొంగతనం చేసినటువంటి మొబైల్ సేల్స్, అనేక రకాల కొన్ని ప్రజలకు హాని కలిగించి తిరుమల దేవస్థానం పుణ్యక్షేత్రం యొక్క విలువని పోగొట్టేలా జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు, అందులోనూ చీకటి కోణంలో కొందరు వ్యక్తులు, కొన్ని ఫ్యామిలీలు బతుకుతీరు కోసం నాగపూర్, తమిళనాడు, కర్నూలు, కడప, హైదరాబాద్, వైజాగ్ అంటూ వివిధ రాష్ట్రాలు, వివిధ ఊర్ల నుంచి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర చేస్తున్నటువంటి వ్యభిచారపరమైన దందాలు, దొంగతనం చేసినటువంటి దేవస్థానానికి వచ్చినటువంటి భక్తుల యొక్క మొబైల్స్ దొంగతనం చేసినటువంటి వ్యాపారాలు, అక్కడ ఇంకా అనేక అరాచకాలు జరుగుతున్నాయి. వాటిపై చర్చించడానికి, వాటి గురించి చర్చించి దేవస్థానం యొక్క పరిధిలో జరుగుతున్నటువంటి ఈ తిరుపతి నగరంలో వీటినన్నిటిని అరికట్టాలని, ఈ అరాచకాలను ఆపాలని, వీటి గురించి నేను కొద్దిగా సేకరించినటువంటి డేటాను, సమాచారాన్ని మీడియా మిత్రులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుపుతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ముఖ్యంగా ఈస్ట్ పోలీస్ స్టేషన్, తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో ఉన్నటువంటి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ గారు రామకృష్ణ గారికి ముఖ్యంగానే వినిపించుకుంటున్నాను. నా దగ్గర ఉన్నటువంటి డేటాను, సమాచారాన్ని చర్చించి వెంటనే తగ చర్యలు తీసుకొని, అలాగే తిరుపతి ఈస్ట్ 1 ఎస్ఐ గారు అయినటువంటి బాలయ్య సారు ఈ విషయంపై చర్చించి మీడియా మిత్రులు సహకరించి ప్రజలందరికీ తెలిసేలా న్యాయం చేయాలని తిరుమల దేవస్థానం పరిధిలో పుణ్యక్షేత్రం నిలయం అయినటువంటి తిరుమల దేవస్థానం పరిధిలో జరుగుతున్నటువంటి ఈ తిరుపతి నగరంలో ఈ అరాచకాలను నిర్మూలిస్తారని తెలుపుతున్నాను.